ఆదిత్య గారు, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మన బిట్టు ఉన్నాడు కదమ్మా, పంపించండి. బిట్టు 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 ఏడి? శ్రీను, బిట్టు తెలియట్లేదు. బిట్టు పచ్చళ్ళమ్మా, పచ్చళ్ళు, ఫ్రెష్ పచ్చళ్ళు. వదినా, అంత ప్రేమగా మాట్లాడితే నేనేమన్నా కరిగిపోతానని అనుకున్నావా? ఇక్కడున్నది అనగాదేవి. పెద్ద పెద్ద మగాళ్లే నన్ను చూసి భయపడతారు. నా దగ్గర నీ టాలెంట్ చూపించుకో. పచ్చళ్ళ వ్యాపారం అని చెప్పి నా దగ్గర 5 లక్షల డబ్బులు తీసుకున్నావు. ఇప్పటి వరకు ₹1 కూడా తిరిగి ఇవ్వలేదు. వెంటనే డబ్బులు ఏర్పాటు చేయి, లేకపోతే నువ్వు ఆ ఇంట్లో వాళ్ళకి చేసే ద్రోహం మొత్తం బయట పెడతాను. వదినా వదినా, అంత పని చేయకొదినా. ఏదోలా డబ్బులు ఏర్పాటు చేస్తాను. నీకు దండం పెడతాను. నా కాపురంలో నిప్పులు పోయికు ప్లీజ్ వదినా. అయితే నేనొక పని చెప్తాను, అది చెయ్యి. నీ కొడుకు బిట్టు ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేస్తే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బంతా వెంటనే కట్టాలి. ఇప్పుడు చెప్పు, డబ్బిస్తావా లేక నీ కొడుకు నువ్వు తీసుకెళ్తావా? అది వదిన వదిన. అయ్యో, అనగాదేవి పార్వతి పిన్నికి ఫోన్ చేసి బిట్టుని తీసుకెళ్ళిపోమన్నట్టుంది. ఎవరిని పంపిస్తావా అద్యా? నేను చూస్తాగా. ఇక్కడే ఉండాలి కదా. అవును పెదనాన్న, ఎక్కడికి వెళ్ళాడు? శ్రీను, బిట్టు మేడం, టైం అయిపోతుంది. లేట్ అయితే మీ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. త్వరగా చెప్పండి. 1 minute, జస్ట్ మూమెంట్. చంద్రకళ, నీకు వచ్చు కదా, నువ్వెళ్ళు. అయ్యో అక్క, నేనంతగా ప్రాక్టీస్ అవ్వలేదు. కొంచెం ప్రయత్నించువా ప్లీజ్. నీకొచ్చింది చెయ్యి, వెళ్ళు. సరే అక్క. సారీ అక్క. మేఘా టీంలో డాన్స్ చేసిన వాళ్ళు పైకి రావాలి. సో జడ్జెస్, రెండో రౌండ్ స్కోర్స్ ప్లీజ్. ర్యాంప్ టీం వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 8. సారీ అక్క. సంస్కృతి నృత్య కళాశాల వారికి మేమిస్తున్న పాయింట్స్ 3. మెగా ర్యాంప్ వాళ్ళు విన్ అయ్యారు. ఇదే చివరి రౌండ్ అమ్మా. ప్రయత్నం వదలొద్దు. గెలిచే వరకు పోరాడండి. పోరాడడం మాత్రం ఆపకండి. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది.
ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఎవరు విన్నర్సో తెలియచేసేది ఈ రౌండే. నేను పాటించే ధర్మాన్ని, కట్టుబాట్లని, ఈ ఊరి సంస్కృతి సాంప్రదాయాలని మంటగలపాలనుకున్న ఆ అనగాదేవి మేఘాకి పోటీ ఇస్తానంటుంటే సరే అనకుండా ఎలా ఉండగలను? నీవు గెలిస్తే మీ నాట్యాలయాన్ని క్లోజ్ చేసుకోవాలి. నాకన్నీ మీరే ఇచ్చారు పెదనాన్న. నేను తిరిగి మీకు ఖచ్చితంగా గెలుపునివ్వాలి. ఫస్ట్ రౌండ్ ఓడిపోయినా రెండో రౌండ్ విజయవంతంగా గెలిచారు. మూడో రౌండ్ కూడా మనం ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే అందరినీ సరదాగా చంపేస్తాను. మూడో రౌండ్లో ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తాం మమ్మీ. నేను నీకు మాటిస్తున్నాను. నాకు నమ్మకం పోయింది. మీరు గెలుస్తారో చస్తారో నాకు తెలీదు. నాకేమి చెప్పొద్దు. ఈ డాన్స్ కాంపిటీషన్లో రఘురామ్ ఫ్యామిలీని ఓడించి ఆద్య డాన్స్ స్కూల్ని శాశ్వతంగా లేకుండా చెయ్యాలనుకుంటే మన డాన్స్ స్కూలే పీక పడేసేలా ఉన్నారు. ఛే! జానకిలా ఉందే. జానకి మరి హాస్పిటల్ ఉంది ఎవరు? దాని సంగతి తర్వాత చెప్తాను.